మహారాజుల వారు మనతో ఏ పత్రాన్నైతే పంపించారో అది ఎలా మారిపోయిందంటారు? మా గురువు గారి కారణంగా వీరు దాన్ని జాగ్రత్తగా పెట్టలేకపోయారు. నోర్ము ఎండ్రా మూర్ఖులారా, మేము దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టాం. అది కూడా వస్తువులలో చాలా కింద. ఆశ్చర్యంగా ఉంది, అసలు అది ఎలా మారిపోయింది? గురువుగారు, మీ పల్లకి మోసిన ఆ మూడో వ్యక్తి ఎక్కడా? ఇదంతా అతగాడు చేసిన పనే, అందుకే పారిపోయాడు. రే మూర్ఖులారా, అసలు మీరేం సేవకుణ్ణి పెట్టారు? అతను ఎక్కడికి పారిపోయాడు? అతను పారిపోకుండా ఎలా ఉంటాడాచార్య? కానీ నేను ఆలోచిస్తున్నది ఒక్కటే, అసలు అతను ఎందుకు ఇలా చేశాడు? అతని ఉద్దేశం ఏమిటి? పైగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, అసలు అతను ఎవరు?